యేసుక్రీస్తు కూడా చాలా ఆశపడ్డాడు యెరూషలేము తనను అంగీకరిస్తుందని. యెరూషలేము పట్టణ ప్రజలు తన సందేశాన్ని అంగీకరిస్తారని, తన ప్రేమను గుర్తిస్తారని తను చాలా ఆశపడ్డాడు. యెరూషలేమా యెరూషలేమా, నువ్వు రక్షించబడాలని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను. కోడి తన రెక్కల చాటున తన బిడ్డలను దాచుకున్నట్టుగా నేను నిన్ను నా రెక్కల చాటున దాచుకున్నాను. కానీ నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. నా మాట వినకుండా నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. యెరూషలేమును చూసి యేసుక్రీస్తు విలపించాడు. సహోదరి సహోదరులు, అనగా అందరూ నిన్ను అంగీకరించాలి, అందరూ నిన్ను స్వీకరించాలి, అందరూ నిన్ను ప్రేమించాలి, అందరూ నిన్ను అర్థం చేసుకోవాలి అని ఆశ కలిగి ఉండటం సహజం, సాధారణం. కానీ వినో, అందరూ నిన్ను అర్థం చేసుకోరు, అందరూ నిన్ను అంగీకరించరు, అందరూ నిన్ను ప్రేమించరు. కొందరు వ్యతిరేకిస్తారు. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా, ఎంత మంచివాడివైనా, ఎంత మంచిదానివైనా, ఎంత ఆత్మీయుడివైనా, ఎంత ఆత్మీయురాలువైనా, ఎంత మంచి మనస్సాక్షితో నువ్వు సేవ చేస్తున్నా, నీ సేవ ఎంత స్వచ్ఛమైనదైనా, నీ వాక్యం ఎంత శక్తి కలిగిందైనా, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నిన్ను అంగీకరించకుండా నిన్ను తిరస్కరించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇది యేసుక్రీస్తుకే తప్పలా.